హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తొందరపడి నేను చెప్పిన సందేశాన్ని నెట్టివేయకు. రేపటి రోజున నీ జీవితంలో నీ దశ తిరగబోతుంది. ఒక ఊహించినటువంటి శుభవార్త నీ చెవిన పడుతుంది. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించండి. బాబాగారని మనకు చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు ఉన్నా కానీ బాబాకి చెప్పుకోండి. మీకు ఆ బాబా చెప్పుడు కంపల్సరీ మీ కోరికలు నెరవేరుస్తాడు. ఎన్నో సమస్యలతో, ఎన్నో కష్టాలతో బాధలు పడుతున్నాం. నీకు ఈ సందేశం ద్వారా నీ దగ్గరికి వచ్చాను. తొందరపడి నెట్టివేయకు. నేను చెప్పినటువంటి సందేశమే కదా అని నువ్వు అలసిగా ఉండిపోకు. ఎప్పుడు కూడా నేను కేవలం మీకోసం మాత్రమే ఇలాంటి సందేశాలు పంపిస్తూ ఉంటాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా నేను నీకు సహాయపడతాను అనేటువంటి మాటను తప్పకుండా నిలుపుకుంటాను. నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. ధైర్యమే మొదటి విజయానికి ఆహ్వానం. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉన్నటువంటి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి ఆపదలు ఉన్నా సరే దాన్ని ధైర్యంగా నిలబడగలిగి తప్పకుండా విజయం అనేది సాధిస్తారు. నేను నిన్ను పూర్తిగా మర్చిపోలేదు. నీకు రాబోయేటువంటి కొన్ని రోజుల్లో నీ జీవితం ఆనందమయంగా, అందంగా మారబోతుందని కూడా చెప్పాను. కానీ నువ్వే నాపై అపనమ్మకాన్ని పెంచుకున్నావు. కొందరు నన్ను చూసేందుకు ఇష్టపడతారు. మరికొంతమంది నా మాటల్లో ఉన్నటువంటి ఆంతరార్థాన్ని గ్రహిస్తారు. ఇంకొందరు కేవలం నన్ను ఒక కోరికల వలయంలాగా మాత్రమే ఆడుకుంటారు. కొంతమంది నా లీలలు గానం చేస్తూ ఉంటారు. ఇంకొందరు కేవలం ఒక యంత్రంగా మాత్రమే చూస్తారు. కానీ నాలో జీవించేది ఎందరో ఉన్నారు. అలాగే వారిని నిజంగా నాకు ఆప్తులు. అలాంటి వారు నిన్ను నమ్మకాన్ని పెంచుకుంటారు. అలాగే నాపై పూర్తి విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు. శ్రద్ధ, సబూరీలను అలవర్చుకొని ఎవరి మనసులో గాయపరచకుండా జీవితంలో వారు సంతోషాన్ని అనుభవించేందుకు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి ప్రతి మాటలోనూ వాళ్ళు ఖచ్చితంగా ఒక అర్థాన్ని వెతుక్కొని మరీ జీవిస్తూ ఉంటారు. నేను చెప్పినటువంటి ప్రతి సందేశంలో వారికి తగినటువంటి సందేశాలను ఇస్తున్నందుకు నాకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా నాపై నిండు నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా నన్నే ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా ధ్యానిస్తూ ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసంతో ఉంటారు. చాలామంది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇలా బాధపడుతూ కూర్చొని ఉండరు. వారి పని వాళ్ళు చేసుకుంటూనే నా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఏది జరగాలన్నా కూడా అదే తప్పకుండా జరుగుతుంది. బాబాగారే అంతా చూసుకుంటారన్న ధైర్యంతో ఉంటారు. నిజమైనటువంటి శ్రద్ధ, భక్తులు నా నుండి తెలుసుకున్న వాటిని ఆచరించడంలో తప్పకుండా ప్రదర్శిస్తారు. ఇలా ఒంటరిగా కూర్చొని ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటావు చెప్పు? అలా ఎప్పటికీ కూడా బాధపడవద్దు. నేను నీకు మనోధైర్యాన్ని ఇస్తాను. జరిగిపోయినటువంటి కథ గురించి కానీ, లేదంటే నీకు మిగిలినటువంటి చేదు జ్ఞాపకాల గురించి కానీ, లేదా నీకు ఉన్నటువంటి కష్టం, సమస్య ఏదైనా కానీ ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? ప్రతిరోజు కూడా నీ సమస్య ఏమిటో, నీ కష్టం ఏంటో నాకు వినిపించని అవసరం లేదని చెప్పాను కదా. బాబాకు చెప్తే నాకేం మతిమరుపు ఉంటుందని కూడా చెప్పాను. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ వస్తున్నాను. మరి నాతో నీకేం జరుగుతుందో కూడా తెలియపరిచినటువంటి అవసరం లేదు. ఎప్పుడు ఏది ఇవ్వాలో కూడా నాకు బాగా తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా నలుగురిలో ఉన్నప్పుడు నీ నాలుకను అదుపులో ఉంచుకొనగలిగితే ఈ జీవితం అనేది అదుపులోకి తప్పకుండా వస్తుంది. ప్రస్తుతం ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు
ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన అదుపులో ఉంచుకో. నేను ఒప్పుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను ఎదుర్కొన్నావు. అసలు ఎవరికి కలగనటువంటి దుఃఖము, ఎన్నో బాధలకు నువ్వు పొందావు. నువ్వు ఎన్నో కోల్పోయావని, అలాగే ఎటువంటి సంతోషం కానీ, ఎటువంటి ఆనందకరమైన జీవితాన్ని కానీ నువ్వు పొందలేదని, అలాగే నీ బంధంతో ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందలేవని నేను అర్థం చేసుకోగలను. ఎప్పుడు కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మన కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది తెలుసా? అదేంటే దాని పేరే భవిష్యత్తు. ఇప్పుడు ఉన్నటువంటి విషయం, రాబోయేటువంటి భవిష్యత్తు కూడా మనం అంచనా వేసుకోకూడదు. ఎప్పుడు ఒకేలా ఉంటుందని కూడా అనుకోకూడదు. ఎప్పుడు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఆ జ్ఞాపకాలు చిరకాలం మనతో ఉంటాయని కూడా అనుకోకూడదు. సంతోషకరమైన రోజులు వస్తాయని తప్పక మనం అనుభవించాలని అనుకోవాలి. ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను అస్సలు జరపకూడదు. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ప్రస్తుతం ఉన్నటువంటి చూసుకుంటూ నీకు నువ్వుగా బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు, రేపు రాబోయే పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఎలా ఉంటుందని, నా జీవితం ఏ మార్పు రాకుండా ఎప్పుడు ఇలాగే కష్టాల పాలవ్వాల్సి వస్తుందేమని ఎప్పుడైనా సరే అనుమానం వ్యక్తం చేయొద్దు. ఎవరికి తెలుసు భగవంతుడు నిన్ను ఎదుటి రాతను ఏ విధంగా రాసించారో, ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఏది దక్కాలో, ఎవరికి దక్కకూడదో, ఎవరికి ఏది ఇస్తే మంచి జరుగుతుందో, ఎవరికి ఏది ఇవ్వకుండే వాళ్ళు సంతోషంగా ఉంటారో నాకు తెలుసు. నా భగవంతుడు ఇవ్వాలనేది ఆయనకు మాత్రమే తెలుసు కదా. ఈ 3 విషయాలు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో. ఎవరిపైన ఈర్ష్య భావం వద్దు. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేందుకు ప్రతిరోజు కొత్త కొత్త ఆలోచనలని చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా రాలేనటువంటి అదృష్టం పక్కవారికి వచ్చిందని ఈర్ష్య భావాన్ని మాత్రం వ్యక్తం చేయవద్దు. అలాగే ఇతరులతో నేను ఎప్పటికీ కూడా పోల్చుకోకూడదు. అలా పోల్చుకోవడం వలన మానసిక ప్రశాంతతను కోల్పోతావు. ఎప్పుడైతే నువ్వు పోల్చుకుంటావో అప్పుడు నీ జీవితం నీకు చిన్న చూపుగా కనిపిస్తుంది, మారుతుంది. అలాగే ఇతరులతో పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు వారు చేసేటువంటి కష్టాన్ని కానీ, వారు చేసేటువంటి శ్రమను కానీ కేవలం దాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకో. అప్పుడు నీ జీవితంలో తప్పకుండా మెరుగవుతావు. ముందు మనల్ని మనం పూర్తిగా చదువుకున్నప్పుడే, మన గురించి మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మనలో తప్పులు ఏమిటని మనకు పూర్తిగా అవగతం అవుతాయి. వాటిని పూర్తిగా మనం అర్థం చేసుకోగలుగుతాము. ఎప్పుడు కూడా ఇతరులలో తప్పులను వెతకాలని ఆలోచన ధోరణి ముందుగా నువ్వు అలవర్చుకోవద్దు. ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే నిశ్చయాన్ని కూడా నువ్వు ఇంతటితో వదిలే. అవన్నీ కూడా మనం కర్మలను అనుభవించడానికి కానీ, మనము బాగుపడడానికి అసలు కాదు. ఇతరులను బాధ పెట్టడం వలన వారి కర్మలన్నీ మనకు అంటుకుంటాయి. అలాంటప్పుడు అంత అవసరమా చెప్పు? సరిదిద్దుకునేటువంటి అవకాశం తప్పకుండా భగవంతుడికి ఇస్తాడు. నేను చేయలేను, నా జీవితం ఇంతే, నేను ఈ విధంగా ప్రతిరోజు కూడా బాధపడుతుండవలసిందే, నా జీవితానికి అసలు భగవంతుడు ఏమి ఇవ్వలేదు. ఈ మాటలన్నింటినీ కూడా ముందు మన మనసులో నుండి తొలగించుకోవడమే విజయానికి తొలిమెట్టు. నేను ఒప్పుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు కోరుకున్నది ఆలస్యమైందని జరిగినందువలన నువ్వు ఎంతో అసహనంగా ఉన్నావు. నెల రోజుల నుండి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాని గురించి ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట బాబా చెప్తున్నాడు. కానీ నాకు ఏమాత్రం కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలు కానీ, లేదా ఏ విధమైనటువంటి మంచి పనులలో కానీ నాకు సహకారం అయితే లభించటం లేదు. బాబాను అడిగావు కదూ, ఈ నెల రోజులు అవ్వచ్చు కదా, ఎందుకలా అనుమానం వ్యక్తం చేస్తావు చెప్పు? ఇప్పుడు ఈ నెల రోజులు ఏదో ఒక రోజు నువ్వు వినలేనటువంటి శుభవార్తలని ముందు ఉంచుతాను. ఆ రోజున నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతా కూడా నీకు మంచి రోజులేని నీకు నేను మాట ఇచ్చి మరీ చెప్తున్నాను. ఇకపై నీకంతా కూడా శుభవార్తలేనని నేను నీకు విన్నపించుకుంటాను. ఇకపై నీకు అంతా కూడా విజయమేనని అనుకో. ఇప్పటి వరకు జరిగిందేదో నీ మంచికే జరిగింది. జరుగుతున్నదంతా కూడా నీ మంచికే జరుగుతుంది. జరగబోయేది కూడా నీ మంచికే జరగబోతుంది. నువ్వేమీ పోగొట్టుకున్నావనేది విచారించాల్సిన అవసరం లేదు. నువ్వేమి తెచ్చావని, పోగొట్టుకున్నావని అసలు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వేమి సృష్టించావని నీకు కష్టం వాటిల్లిందా లేదు కదా. నువ్వు ఏదైతే పొందావో
అది ఇక్కడి నుంచి పొందావు. ఏదైతే ఇచ్చావో అది కూడా ఇక్కడి నుండే ఇచ్చావు. ఏనాడు నువ్వు సొంతం అనుకున్నదంతా కూడా నేను ఇంకొకరి సొంతం కదా. రేపు వేరే వారి సొంతం అయినది ఈరోజు నీ సొంతం కావచ్చు. అది ఎప్పటికీ కూడా మనం గ్రహించలేము. నిన్న ఇంకొకరి సొంతమై ఉంటుంది, రేపు మరొకరి సొంతం కాగలదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి ఆలోచనలే మనకు గొప్ప పునాది. నీ కోసం నువ్వు పాకులాడకుండా నా వాళ్ళు అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకుండా కేవలం నీ కుటుంబ క్షేమం కోసం, నీ కోసం మాత్రమే జీవించు. ఎప్పుడు కూడా ఇతరులను ఇన్ని రోజులు నువ్వు ఎంత బాగా చూసుకున్నావో, అయినప్పటికీ నీకు చాలా నష్టం కలిగింది. వాళ్ళు కూడా అన్నీ పాకులాడించి మరి చూస్తావా? ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోయావు. నీకంటూ ఎవరు లేరు. ఈ కష్టాల్లో తోడుగా ఎవరు రారు. కేవలం భగవంతుడి యొక్క శక్తి మాత్రం నీ ముందుకు నడిపిస్తుంది. నేను నీకు మాట ఇచ్చాను. అంతకుముందు ఎన్నోసార్లు మంచి మంచి సందేశాలను కూడా వినిపించాను. కానీ నువ్వే నాపై నమ్మకాన్ని పెంచుకోకుండా ఎప్పుడు అపనమ్మకాన్ని మాత్రం వ్యక్తం చేస్తూ ఉంటావు. బాబా నీకు విన్నవించుకున్నాను. ఆ తర్వాత నాకు ఇంకేం కావాలి అని అనుకున్నావా? త్వరలో నేను నీకు మాట ఇచ్చిన విధానంగా మీ ఇంట్లో చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. కేవలం ఒక పిచ్చి భ్రమలో ఉండిపోయావు. భగవంతుడు నా కష్టాలను ఇచ్చాడు ఆ మాత్రమే అనుకున్నావు. కానీ భగవంతుడు నీకు కష్టాలను ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకున్నావు. అది ఎప్పటికీ కూడా తప్పే అవుతుంది. భగవంతుడు నీకు కష్టాలను ఇస్తూ సంతోషాలను కూడా చూడాలనుకునేవాడే ఆ భగవంతుడు. నిజానికి భగవంతుడు మిమ్మల్ని ఈ విధానంగా రక్షించుకున్నాడు అని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోలేదు కదూ. మిమ్మల్ని శిక్షణ కూడా ఇస్తూ చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం నీకు కాలం అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను. పిలిస్తే పలికేందుకు నేను ఎప్పుడు కూడా సదా సిద్ధంగానే ఉంటానుగా. అలాగే నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. అలాగే నువ్వు తలిస్తే నీ కళ్ళ ముందుకు రానా చెప్పు. తప్పకుండా నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని స్మరణలోనికి తెచ్చుకుంటూ నేను నీలోనే ఉన్నాను అనేటువంటి ఒక అవగాహనకి ముందుగా నువ్వురా అనేటువంటి నమ్మకంతో ముందడుగు వెయ్యి. అది నీ ఆశయాల్ని గొప్ప ఆయువు పట్టుగా మారి నేను విజయపదంలో నడిపించేలా చేస్తుంది. దీపం ఎప్పుడైనా మాట్లాడడం నువ్వు గమనించావా? దీపం ఎప్పుడు మాట్లాడదు, కేవలం వెలుగును మాత్రమే ఇస్తుంది. వెలుగునిచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా విజేత అవ్వబోతున్నావు. మరి విజేతలు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళ గొప్పని ఎప్పుడు చెప్పుకోరు. వాళ్ళు చేసే పనిని సాధించేటటువంటి గెలుపుతోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తారు. నువ్వు కూడా అలానే ఉండాలి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. రాబోయేటువంటి రోజుల్ని వచ్చేటువంటి గొప్ప శుభవార్తతో నీవు కూడా నలుగురికి గెలుపుతోటే గొప్ప సమాధానం చెప్పుకోతున్నావు. ఇది మాత్రం ఈసారి నీకు ఎప్పుడు కూడా తెలియపరుస్తూనే ఉంటాడు. ఈ సాయి నీకు చేస్తున్నటువంటి గొప్ప ప్రమాణం, నాపై ఉన్నటువంటి నిన్ను నమ్మకంతో నువ్వు నాపై పెంచుకున్నటువంటి ఎంతో నమ్మకాన్ని నీకు వచ్చేటువంటి విజయం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇది నేను నీకు చెప్తున్నటువంటి కేవలం సందేశం మాత్రమే అనుకోవద్దు. నీ బాగు కోరి ఒక తండ్రిలాగా నీకు నేను మనస్ఫూర్తిగా నీ జీవితానికి సంబంధించినటువంటి గొప్ప మనస్ఫూర్తిగా నీకు నమ్మినటువంటి ఈ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా నువ్వు స్వీకరిస్తావని నేను నీ నుండి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను నీకు తెలియపరుస్తూ ఉంటాను. కానీ ప్రతి ఒక్కరు నన్ను అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటారు. సాయి లేరు, ఎవరు లేరని భ్రమలో ఉంటారు. ఆలోచించకుండా ఇప్పటి నుండి నీ మనసంతా ప్రశాంతంగా ఉంచుకుంటావని ఇన్ని విషయాలను తెలియజేశాను. ఇలా తెలియజేశాను నా పాటపై నమ్మకంతో. నీ మనసులో నాకు తండ్రి స్థానాన్ని కల్పించి ఉంటే నేను చెప్పిన విధానంగా పాటించు. ఎవరేమనుకున్నా సరే నీ గతం పూర్తిగా మర్చిపో. నిన్ను మోసం చేసిన వారిని ఏ విధంగా దెబ్బతీయాలనే విధానంగా కాకుండా వారికి ఒక మంచి గుణపాఠంగా ఉండే విధానంగా నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో నువ్వు గొప్ప విజయాన్ని సాధించి ఆ తర్వాత నీ విజయంతో వారికి గొప్ప గుణపాఠాన్ని
గొప్ప గుణపాఠాన్ని తప్పకుండా ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగానే ఉండాలని నేను తెలియపరుస్తూ ఉంటాను. కానీ ప్రతి ఒక్కరు నన్ను అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటారు. సాయి లేరు, ఎవరు లేరని భ్రమలో ఉంటారు. ఆలోచించకుండా ఇప్పటి నుండి మనసు అంతా ప్రశాంతంగా ఉంచుకుంటావని ఇన్ని విషయాలను తెలియజేశాను. ఇలా తెలియజేశాను నా పటవే నమ్మకంతో నీ మనస్సులో నాకు తండ్రి స్థానాన్ని కల్పించి ఉంటే నేను చెప్పిన విధానంగా పాటించు. ఎవరేమనుకున్నా సరే నీ గతం పూర్తిగా మర్చిపో. నేను మోసం చేసిన వారిని ఏ విధంగా దెబ్బతీయాలనే విధానంగా కాకుండా వారికి ఒక మంచి గుణపాఠాన్ని ఉండే విధానంగా నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో నువ్వు గొప్ప విజయం సాధించి ఆ తర్వాత నీ విజయంతో వారికి గొప్ప గుణపాఠాన్ని తప్పకుండా నువ్వు నేర్పించిన వాడివి అవుతావు. ఇప్పటికైనా నా మాటను నన్ను అర్థం చేసుకొని ఉంటే ఇక నుంచి ఎక్కడైతే ఈ మాటలన్నీ కూడా వింటూ ఉన్నావో అక్కడే ఒక క్షణం పూర్తిగా ఆగి విను. ఆ తర్వాత ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. ఆ తర్వాత నువ్వు వేసేటువంటి ముందడిగే నీకు రేపు రాబోయేటువంటి స్థితిని గొప్ప పునాదిలాగా మారిపోయేలాగా చేస్తుంది. నా మాటపై పూర్తి విశ్వాసం నమ్మకం గనక ఉంటే గనక నేను చెప్పినటువంటి ప్రతి మాటను గుర్తుపెట్టుకొని నీ జీవితంలో అమలుపరుచుకుంటావని నేను నీ నుండి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా నా మాటపై పూర్తి నమ్మకాన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు అపనమ్మకంతో జీవితాన్ని గడుపుతున్నావు. అలా గడపడం వలన నీకు చాలా ప్రమాదమే తప్ప ఏ విధమైన లాభం పొందలేవు. ఎప్పుడు కూడా నేను ఇస్తున్నటువంటి బహుమతులన్నీ కూడా నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత నిన్ను ఒక మెట్టుకు ఎక్కేలాగా చేయబోతున్నాను. నీకు రాబోయేటువంటి ధనలాభంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను హేళనపరిచారో, నేను గుర్తించలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా తెలుసుకొని ఇక నిన్నుగా అర్థం చేసుకున్న వారి ప్రేమను కూడా తప్పకుండా అందిస్తారు. నువ్వు ఎప్పటిలాగే వారితో స్వచ్ఛమైనటువంటి ప్రేమను కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే గౌరవిస్తూ ప్రతి ఒక్కరితో ప్రేమ హృదయం పూర్వకంగా అది ఒక్కరిని పలకరిస్తూ ఉండు. అదే వారికి నువ్వు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం. నేను తెలియపరుస్తున్నాను. అంతులేని సంతోషాలను, శుభవార్తలను నేను నీకు తప్పకుండా ఇస్తాను. ఎవరికి కూడా అర్థం కాని విధానంగా తిరుగులేని ఎదురేకి ఉండాలి. భగవంతుడు కొన్ని సమస్యలను ముందుకు వచ్చేలా చేస్తాడు. వాటిలో మీరు మునిగిపోవాలని కాదు అర్థం. వాటి నుండి మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలని ఆయన మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కానీ ఏమీ తెలిసినటువంటి సమయంలో వయసులో నువ్వు ఇన్ని విధాలుగా బాధలను అనుభవించావో నేను అర్థం చేసుకోగలను. సంతోషంగా ఉండాల్సిన వయసులో నువ్వు ఇన్ని కష్టాలను చూసేసావు. ఇక నుంచి నీకు ఉన్న వయసు అంతా కూడా సంతోషంగా ఉంటుంది. అన్నీ తెలుసుకున్నటువంటి వయసులో కూడా అన్ని రకాల బాధలు, సమస్యలు ఎదుర్కొన్నావు. కష్టకాలం అంతా కూడా ఒకేసారి నీ మీద పడినా కూడా అంత కష్టాన్ని నువ్వు ఓర్పుగా భరించావు. నేను ఒప్పుకుంటాను. నువ్వు ఎంత ఓర్పుగా నీ సమస్యలను పరిష్కరించుకున్నావో ప్రతి ఒక్కరితో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోకుండా అందరితో నవ్వుతూ ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వును మాత్రం ఎప్పుడు కూడా చెదరనివ్వకుండా నలుగురితో సామాన్యంగానే ఉన్నావు. అలాగే నీకు ఉన్నటువంటి కష్టం వలన నువ్వు ఎవరికి కూడా ఇప్పటి వరకు అయితే చేయి చాసి అడిగినటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోలేదు. అయితే ఒకటి గమనించావా? నీకు ఎన్ని సమస్యలున్నా కానీ, ఎన్ని కష్టాలున్నా కానీ కేవలం నువ్వు నాకు మాత్రమే చెప్పుకున్నావు కానీ ఇతరులతో ఎప్పుడు చెప్పుకోలేదు. అది నాకు ఎప్పుడు కూడా నీలో నచ్చేటువంటి ఒక మంచి గుణవంతునికి ఉండే లక్ష్యం. నీకు ఎన్ని సమస్యలు ఎన్ని ఉన్నా కానీ, అలాగే ఎన్నో ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ఇప్పటి వరకు నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఎప్పుడు కూడా నా సాయి చూసుకుంటాడు అనే నమ్మకంతో నువ్వు జీవించావు. అందుకు నీకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎవరి ముందు తల వంచేటువంటి పరిస్థితి అయితే ఈ బాబా నీకు కల్పించలేదు. అలాగే ఎవరి ముందు నువ్వు హేళన అయ్యే విధానంగా నేను నీకు చోటు కల్పించలేదు. ఎప్పుడు కూడా నేను అందరూ గౌరవించేలాగా చేయటమే నా బాధ్యత. నువ్వు అందరి నుంచి గౌరవం, మర్యాదలు పొందే విధానంగా ఉండడమే ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మీరు నన్ను నిందిస్తూ మాత్రం ఉండకండి. నన్ను నిందించడం వలన
ఎటువంటి ప్రయోజనం ఏమీ లేదు, మీరు నష్టపోవడం తప్ప. ఎప్పుడు కూడా మీకు మీ నాపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకుంటారు. కానీ కొందరు మాత్రం పైకి చూస్తే బాబా నేను చాలా నమ్ముతున్నాను అనుకుంటారు. కానీ మనస్సులో మాత్రం బాబా లేడు, ఎవ్వరు లేరు, ఒకవేళ ఉంటే నాకు ఇన్ని కష్టాలను అనుభవించాలా, ఇలా చూస్తూ ఊరుకుంటారా అని అపనమ్మకంతో నాపై విశ్వాసాన్ని పెంచుకోకుండా వాళ్ళను వాళ్ళే బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పైన పూతలు ఎన్ని పూసినా మనసులో ఉన్నటువంటి భావన నిజమైన భావం కాబట్టి నువ్వు నన్ను పైకి ఎంత నమ్మినా కూడా నీ లోపల అపనమ్మకం ఉంది కాబట్టి నీకు నేను చేసే అటువంటి అద్భుతాలు కానీ నా లీలలు కానీ ఎప్పటికీ నువ్వు గమనించలేవు. అలా ఉంటే గనక ఇలా చెప్పు, మనస్ఫూర్తిగా ఈ సాయి ఉన్నాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. తప్పకుండా నేను నీ ముందే సేద తీరుతాను. నీ ముందు ఖచ్చితంగా నిలబడి నీ వెన్నంటే ఉండి నేను నీ కోసం భుజం తడుముతూ ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటానని మరి చెప్పి మాటిస్తున్నాను. రేపటి రోజున నువ్వు ఊహించినటువంటి శుభవార్తను తప్పకుండా వినబోతుడని సాయిని మరీ ప్రమాదాన్ని చేసి చెప్తున్నాను. విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఒక వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఇవ్వండి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి బాధలు కానీ ఉన్నా కానీ ఆ బాబా గారికి చెప్పుకోండి. గుడికి వెళ్ళండి. మీరు గుడికి వెళ్ళి బాబా గారు చెప్పుకుంటే, పూజ చేసినప్పుడు చెప్పుకుంటే కంపల్సరీ మీకున్న కష్టాల గురించి అన్ని బాధల గురించి చెప్పుకోండి. అన్ని బాధలు పోతాయి, కష్టాలు పోతాయి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. బాబాగారి ఆశీస్సులు మీ వెళ్ళవేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. బాబాగారుకు మన కష్టాలను చెప్పుకున్నట్లయితే మన కష్టాలన్నీ బాబాగారు తీరుస్తారు. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి. శ్రద్ధ సబూరి.